హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఒక నో మేకప్ లుక్ లాంటిదని ఎందుకన్నానంటే ఇది టోటల్గా మేకప్ అయితే కాదు. జనరలీ హౌస్ వైఫ్స్ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ప్రెజెంటబుల్గా కనిపించడానికి ఎక్కువ మేకప్ వేసుకోకుండా మీ స్కిన్ కేర్ని కూడా ఫాలో అవుతూ చేసుకోగలిగే ఈజీ లుక్ అన్నమాట ఇది. దీన్ని నా సబ్స్క్రైబర్స్లో ఒక రిక్వెస్ట్ చేశారు. తన పేరు మాన్సా అనమాట. మాన్సా, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. అండ్ తన రిక్వెస్ట్ పైన నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ ఈజీ లుక్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీకు కనుక నిద్రపోవడంలో చాలా ప్రాబ్లం అనిపిస్తే ఎప్పుడైనా 300 నుంచి 1 వరకు రివర్స్లో నంబర్స్ని కౌంట్ చేయండి. ఆ కౌంట్ చేసే ఆ ప్రాసెస్లో మీ మైండ్ బిజీగా ఉంటుంది అనమాట. ఆ బిజీగా ఉన్న మైండ్ మీ స్లీప్ గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించదు. మీరు ఆ 300 నుంచి 1 వరకు కౌంట్ చేసేలోపు మీకు నిద్ర వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఒకవేళ వర్కౌట్ అయితే నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకెవరికైనా కావాలనుకుంటే వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. ఫస్ట్ నేను మేబిలిన్ నుంచి బేబీ లిప్స్ లిప్ బామ్ తీసుకుంటున్నాను. దీనిలో నా షేడ్ వచ్చేసి పింక్ లాలితా అనుకుంటాను. దీంతో నా లిప్స్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తున్నాను. జనరలీ స్కిన్ కేర్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. దాని తర్వాత నేను గుడ్ వైబ్స్ నుంచి టోనర్ తీసుకుని నా ఫేస్ అంతా స్ప్రే చేసుకుంటున్నాను. దీనివల్ల మీ పోర్స్ క్లోజ్ అవుతాయి, ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. టోనర్ అయిపోయిన తర్వాత స్కిన్ కేర్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇమీడియట్లీ సీరం అనమాట. నేను గుడ్ వైబ్స్ నుంచి రోజ్ హిప్ సీరం తీసుకున్నాను. దీన్ని ఫేస్లో ఇలా అప్లై చేసుకోవాలి సీరంని. అండ్ దాన్ని మీ స్కిన్లో బాగా సింక్ అయ్యే వరకు బాగా అప్లై చేయాలి. సీరం అనేది ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉన్న ఆయిలీ స్కిన్ అయినా కూడా అది స్కిన్ పైన ఆయిలీగా కనిపించదు. మీరు చూడొచ్చు, నాది ఆయిలీ స్కిన్ అయినా నా ఫేస్ పైన ఇది ఆయిలీగా కనిపించట్లేదు. సీరం మీ స్కిన్లోకి సింక్ అయిపోతుంది. సీరం తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. దానికి నేను 2 పార్ట్స్ చూపిస్తాను. ఈ లాక్టోకాల్మైన్ గ్రీన్ వర్షన్ వచ్చి డ్రై అండ్ నార్మల్ స్కిన్కి, ఈ పర్పుల్ వర్షన్ వచ్చేసి కాంబినేషన్ అన్న ఆయిలీ స్కిన్కి. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఈ పర్పుల్ వర్షన్తో రెడీ అవుతాను అనమాట. జనరలీ లాక్టోకాల్మైన్ ఆయిలీగా ఉండదు. దీనికి మ్యాటిఫైయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ కొంచెం హింట్ ఆఫ్ కలర్ ఉంటుంది. సో దీన్ని అప్లై చేసిన తర్వాత మీరు ఇంకేమీ అప్లై చేయకపోయినా పర్లేదు, అలాగే రెడీ అయిపోవచ్చు. మీ ఫేస్కి ఫౌండేషన్ బీబీ క్రీమ్ వేసినంత ఫ్రెష్గా లుక్ని ఇస్తుంది. అది కావాలంటే ట్రై చేసి చూడండి. అండ్ అది సూపర్ ఫార్ములా. ఇప్పుడు నేను మీనా నుంచి ఐబ్రో పెన్సిల్ తీసుకుంటున్నాను. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ చాలా బాగుంటుంది. 25 రూపీస్ అనుకుంటాను పెన్సిల్. చాలా బాగా పనిచేస్తుంది. దీంతో నా ఐబ్రోస్లో ఉన్న బాల్ స్పాట్స్ని మాత్రం ఫిల్ చేస్తున్నాను. డైలీ ఇంట్లో ప్రెజెంటబుల్గా కనిపించడానికి ఇంతకన్నా ఓవర్గా ఐబ్రోస్ ఫిల్ చేస్తే చూడడానికి కొంచెం బాగోదన్నమాట. ఇప్పుడు నేను లాక్మే నుంచి రోజ్ పౌడర్ తీసుకుంటున్నాను. రోజు ఇంట్లో ఉండడానికి కాస్ట్లీ కాంపాక్ట్లు అవసరం లేదు. రోజ్ పౌడర్ తీసుకొని నా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీది కనుక డ్రై స్కిన్ అయినా నార్మల్ స్కిన్ అయినా మీకు ఇవి అవసరం కూడా లేకపోవచ్చు అనుకుంటాను. వింటర్లో నాకు కూడా అవసరం లేదు. ఇలా నా ఫేస్కి అంతా దీన్ని అప్లై చేస్తున్నాను. అండ్ నా అండర్ ఐస్లో ఫైన్ లైన్స్ వస్తాయి కాబట్టి తొందరగా నేను ఈ పౌడర్ని కొంచెం ఎక్కువగా అండర్ ఐస్కి మళ్ళీ ఫేస్ని అంతా ఇంకోసారి టచ్అప్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ కదా, తప్పదు. ఇప్పుడు నేను LIT నుంచి ఐ డ్రామా కాజల్ తీసుకొని నా లో వాటర్ లైన్ని మాత్రం ఫిల్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇంట్లో ఉండడానికి కాబట్టి హెవీ మేకప్ చూడడానికి బాగోదు. జస్ట్ కాజల్ పెట్టుకుంటున్నాను అంతే, క్యాజువల్గా. ఈ స్టెప్ పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలనుకుంటే మాత్రమే వేసుకోండి. కాకపోతే మస్కారా వేసుకుంటే మీ ఐస్ వైడ్ ఓపెన్గా కనిపిస్తాయి. బట్ డైలీ యూస్ కోసం ఎప్పుడు వాటర్ ప్రూఫ్ మస్కారాని తెచ్చుకోకండి. అది మీ ఐస్ నుంచి పోదన్నమాట. మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది దాన్ని రిమూవ్ చేసేలోపు. వాటర్ ప్రూఫ్ లేని మస్కారా తెచ్చుకోండి. మీకు కావాలనుకుంటే అఫోర్డబుల్గా బ్లూ హెవెన్లో ఒక మస్కారా వస్తుంది, వాక్ ఫ్రీ మస్కారా. అది బాగుంటుంది. కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు మస్కారా రోజు అవసరం లేదనుకుంటే మీరు వేసుకోకుండా కూడా పోవచ్చు. నో కంపల్షన్. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటున్నాను. నాకు అలవాటు కాబట్టి కుంకుమ పెట్టుకుంటున్నాను. మీకు అలవాటు లేకపోతే పెట్టుకోకపోయినా పర్లేదు. ఇది పర్సనల్ చాయిస్ అనమాట. లిప్స్టిక్ రోజు ఎవరు వేసుకోరు. వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది ఒక న్యూ లిప్స్టిక్ కిస్ బ్యూటీ నుంచి. అవసరం లేకపోతే వేసుకోకండి. అండ్ జనరలీ లాక్టోకాల్మైన్ అప్లై చేయకుండా ఇంకెలాగైనా మేకప్ చేసుకోవాలనుకున్నప్పుడు
మీరు హెవీ మేకప్ వేసుకోవాలనుకుంటే మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు కదా, దాని తర్వాత మీరు ఒక సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. జనరల్లీ నేను ఈ స్కిన్ కేర్ ప్రాసెస్ మీకు చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత టోనర్ అప్లై చేసుకోండి. దాని తర్వాత మీరు ఒక సీరం అప్లై చేయండి. సీరం అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత మీరు ఒక సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ కోసం అనుకున్నాం కాబట్టి నేను సన్ స్క్రీన్ అప్లై చేయలేదు. అండ్ చాలా వరకు ఇప్పుడు వచ్చే మాయిశ్చరైజర్స్లో కూడా సన్ స్క్రీన్స్ ఉంటున్నాయి. బయటికి వెళ్ళాలంటే మాత్రం సన్ స్క్రీన్ని ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అండ్ చూసారు కదా నా సింపుల్ అండ్ ఈజీ నో మేకప్ లుక్. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కమెంట్స్లో నాకు మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇంకెలాంటి వీడియోస్ అయినా నేను చేయాలనుకుని మీరు అనుకున్నట్టయితే నా కమెంట్స్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రోజుకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.